పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. సర్పంచ్గా పోటీ చేసేందుకు ఆశావాహులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్లు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యసారథ అన్నారు. ఇక ప్రత్యేక ప్రణాళికలతో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జిల్లాలో 99 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఆ ప్రాంతాల్లో పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామంటున్న వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథతో మా వరంగల్ ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. పంచాయతీ ఎన్నికల పోరు ప్రారంభమైంది. కాసేపట్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 6 జిల్లాలకు సంబంధించిన వచ్చినటువంటి కలెక్టర్లు పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఇలాంటి ప్రక్రియ ప్రారంభించారు, ఎట్లా కొనసాగుతుంది? ఇవాళ నామినేషన్లో మనం 3 మండలాలు ఫేజ్ 1లో తీసుకుంటున్నామండి. మొత్తము 317 గ్రామ పంచాయత్స్లో 2754 వార్డ్ మెంబర్స్ ఉన్నారు. అండ్ దీనికి కాను 99 క్లస్టర్స్ ఉంటాయి. ఈరోజు మనం తీసుకుంది 91 గ్రామ పంచాయత్స్ వర్ధన్నపేట, రాయపర్తి అండ్ పర్వతగిరిలో. అండ్ ఇందులో 91 గ్రామ పంచాయత్స్లో 29 క్లస్టర్స్లో మనము ఆఫీసెస్లో ఆర్ఓస్, ఏఆర్ఓస్ ప్లేస్ అయి ఉన్నారు. వాళ్ళు ఈ నామినేషన్ ప్రక్రియని మొత్తము ముందుకు తీసుకువెళ్ళేదానికి కంప్లీట్గా విత్ ఆల్ అరేంజ్మెంట్స్ ఇప్పుడు ఇందాకనే స్టార్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు అక్కడ అవైలబుల్ ఉన్నారు. హెల్ప్ డెస్క్ కూడా అక్కడ ఏర్పాటు చేశాము 2 వ్యక్తులతోటి. అండ్ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశాము, ఎలాంటి పత్రాలు తీసుకొని మీరు సబ్మిట్ చేయాలి అనేది. ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్లో ఉన్న వాళ్ళు చెప్పేదానికి పెట్టాము. అండ్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఎలాంటి వెహికల్స్ అలౌడ్ లేదు. అలాంగ్ విత్ దట్ మొబైల్ ఫోన్స్ లోపలకి నామినేషన్ ఇచ్చేటప్పుడు ఈ నామ్స్ అన్నీ కూడా ఏవైతే రొటీన్ ఎలక్షన్ నామ్స్ని మనం ప్లేస్లో ఉంచి కంప్లీట్గా రెడీగా అయితే ఉన్నాము. ప్లస్ జిల్లాలో మనకి మండలానికి ఒక ఎఫ్ఎస్టీ అండ్ డిస్ట్రిక్ట్ బార్డర్స్లో చెక్ పోస్టులతో పాటు ఒక ఎస్ఎస్టీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి యాక్టివ్గా నిన్నటి నుంచే ప్లేస్మెంట్లో ఉంది. సో యాజ్ ఫార్ యాజ్ సీజర్స్ గురించి మనం చెప్తే ఈ సర్విలెన్స్ టీమ్స్కి మోర్ దాన్ 50,000 క్యాష్ వితౌట్ ఎవిడెన్స్ ఉంటే కనుక అది సీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్యాష్లెస్గానే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు రైతులు, యూరియా కానీ ఇంకేది కానీ కొనుక్కునేదానికి క్యాష్ తీసుకువెళ్ళే సందర్భాల్లో క్యాష్లెస్గానే ట్రాన్సాక్ట్ చేస్తే ఇబ్బందులు ఉండవు అనేది కూడా వాళ్ళ దృష్టిలో పెట్టడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించినటువంటి సిబ్బంది ఏర్పాటు ఎట్లా ఉంది? ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? ఇప్పుడు మనం పోలింగ్ స్టాఫ్ని మినహాయిస్తే ఇప్పుడు రైట్ నౌ నామినేషన్ ప్రక్రియలో మనకి ఓవరాల్గా ఒక 600 నుంచి 700 మంది ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. సో ఈ ఇన్వాల్వ్మెంట్లో ఫేజ్ 1లో ఈరోజే అరౌండ్ 400 to 450 మధ్యలో మనకి స్టాఫ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆర్ఓస్, ఏఆర్ఓస్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కే సగం మంది స్టాఫ్ ఉంటారు. బియాండ్ దట్ సపోర్టింగ్ స్టాఫ్ అండ్ టాప్ లెవెల్ ఫంక్షనరీ వరకు కూడా ఇంతమంది పనిచేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళందరికీ కూడా ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా మనం కంప్లీట్ చేస్తాం. ఏకగ్రీవ పంచాయతీలు ఏమన్నా మీకు దృష్టికి వచ్చాయా? దాంతో పాటు ఒక సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా? వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మనకి నిన్న ఇన్స్ట్రక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి నుంచి యునానిమస్గా ఉండే అవకాశాలు లేకపోలేదు అన్న దృష్టికోణంలో లాస్ట్ ఎలక్షన్ని బేసిస్లా తీసుకొని ఒక నోడల్ ఆఫీసర్ని నామినేట్ చేయమన్నారు. మేము ఆల్రెడీ నిన్ననే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినాం, ఆర్డర్స్ ఇష్యూ చేసాం. ఆ నోడల్ ఆఫీసర్ విల్ బీ అవైలబుల్ టు హ్యాండిల్ ఎనీ సచ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు యునానిమస్గా జరుగుతున్నది అని ఉంటే అది చట్టబద్ధంగా ఉందా లేదా అనేది చూసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా అండ్ డెమోక్రసీని రీఇన్స్టాల్ చేసే విధంగా ఉంచేదానికి ఈ ఆఫీసర్ని నామినేట్ చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా? వాటి మీద ఎలాంటి పోలీస్ యాక్షన్ చేయబోతున్నారు? సమస్యాత్మక ప్రాంతాలు మనకి 317లో 206 నార్మల్ పోలింగ్ స్టేషన్స్ అని డిజిగ్నేట్ అయినాయి. ఈ డిజిగ్నేషన్ కూడా మనకి తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్హెచ్ఓ యాజ్ వెల్ యాజ్ మండల్ స్పెషల్ ఆఫీసర్ ఈ 4 కూర్చొని వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. చేసిన దాన్ని తర్వాత మళ్ళీ ఫర్దర్ వెట్టింగ్ అట్ ది సీనియర్ లెవెల్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ మనము చేసాము. చేసిన తర్వాత ఇందులో 99 క్రిటికల్ అండ్ 22 సెన్సిటివ్ అని అనుకున్నాం. ఇవన్నీ కూడా అర్లియర్ లాస్ట్ ఎలక్షన్లో జరిగిన ఈవెంట్స్ ఆధారంగానే మనము తీసుకోవడం జరిగింది. ఇన్ యాంటిసిపేషన్ అనేది ఇప్పటి వరకు మనము ఇంకా కంప్లీట్గా యాజ్ డే గోస్ బై వీ విల్ డిసైడ్. బట్ వరంగల్ ఈజ్ నోన్ టు హ్యావ్ ఎ పీస్ఫుల్ ఎలక్షన్ ఆల్వేస్, కాబట్టి అంత పెద్ద ఇబ్బంది ఉండదు అన్న యాంటిసిపేషన్ కూడా మేము వ్యక్తపరుస్తూ ఇది ఓన్లీ మనము కేర్ గురించి పెట్టుకున్నాం అనేది ఒకటి ప్రెమా ఫేసి అయితే ఐడెంటిఫై చేసి పెట్టాం. చివరిగా ఓటర్కి ఎలాంటి సందేశం? అంటే మన భారతదేశము లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. సో అందులో మనకి గ్రామాలు అనేవి లోకల్ గవర్నెన్స్ కాన్స్టిట్యుయెన్సీలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ చాప్టర్.
సో లోకల్ గవర్నెన్స్లో సర్పంచెస్ చాలా కీలకం. సో ఈ ఎన్నిక ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడి ఎలాగూ రూరల్ ఏరియాస్లో చాలా ముందుకు వచ్చి ఓటేస్తారు. మంచి వాళ్ళని ఎన్నుకుంటే ఎప్పుడు కూడా ప్రాంతం డెవలప్ అయితే దేశం బాగుపడుతుంది. బికాస్ మనవి మోస్ట్ ఆఫ్ ది టైం మనమంతా రూరల్ బేస్డ్ ఎకానమీగానే మనము ముందుకు వెళ్తున్నాం. అగ్రికల్చర్ ప్రైమరీ సెక్టర్ ఎక్కువ ఉన్నది కాబట్టి డెమోక్రసీని రీఇన్స్టాలింగ్గా అందరూ ముందుకు వచ్చి ఓటు వేయాలి అనేది కోరుకుంటున్నాం. ఇది ఈ విధంగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య